పేజీల పేజీల డైలాగ్లని అవలీలగా సింగిల్ టేక్లో చెప్పగలిగే యాక్టర్. కఠినమైన స్టెప్స్ని కూడా సింపుల్గా రిహార్సల్ లేకుండా చేయగలిగే గ్రేస్ఫుల్ డాన్సర్. ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్కి సైతం సవాలు విసిరేలా పాటలు పాడగలిగే గాయకుడు. కళ్లతో హావభావాలను పలికించి ప్రేక్షకులను ఆకర్షించగలిగే సంపూర్ణ నటుడు. కేరళకు వెళ్లినా, అమెరికాకు వెళ్లినా, జపాన్కు వెళ్లినా స్థానిక భాషల్లో మాట్లాడి ప్రజలను ఆకట్టుకోగలిగే ధీరుడు. తాతతో పాటు యావత్ తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచ స్థాయికి ఎదిగిన యోధుడు జూనియర్ నందమూరి తారక రామారావు అలియాస్ మన జూనియర్ ఎన్టీఆర్. యమదొంగగా వచ్చినా, కుమరం భీమ్గా వచ్చినా, దేవరగా వచ్చినా అంచనాలకు మించి ప్రదర్శన చేస్తాడు కాబట్టే మ్యాన్ ఆఫ్ మాసెస్ గా నిలిచాడు తారక్. కానీ ఇంతటి క్రేజ్ ని, ఇంతటి స్టార్డమ్ ని, ఇంతటి సక్సెస్ ని సంపాదించుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒక గొప్ప పోరాటం చేశాడు. తనలో తాను గొప్ప యుద్ధమే చేశాడు. ఈ వీడియోలో తారక్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వాటితో పోరాడి గెలిచిన విధానం, ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కిన తీరు, ఒక ప్రామిస్ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి పడే తపనతో పాటు వీటన్నిటికీ మించి అసలు తారక్కి ఫ్యాన్ బేస్ ఎందుకు ఎక్కువ, ఎందుకు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రేమిస్తారు వంటి విషయాలను నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ చివరి వరకు చూడండి. యు విల్ లవ్ ఇట్. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రశ్న. జూనియర్ ఎన్టీఆర్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మీకు నచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏంటి? కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్కి ఊహొచ్చే సమయానికి సీనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండ్. ఏపీకి సీఎంగా తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రజలు ఆప్యాయంగా అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ కుటుంబంలో పుట్టడం అంటే అది ఖచ్చితంగా ఒక ప్రివిలేజ్, ఇందులో డౌటే లేదు. కానీ ఆ ప్రివిలేజ్కి చాలా దూరంగా జూనియర్ ఎన్టీఆర్ బాల్యం గడిచింది. దీనికి రీజన్ మనందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నగారి నుంచి తారక్కి పిలుపొచ్చింది. అతి తక్కువ సమయానికే తాత మనవాళ్ల మధ్య బంధం బలపడింది. మరి ఆ చిన్నపిల్లాళ్ళలో ఆయన ఏం చూశారో, తనంతటి వాడవుతాడని అప్పుడే గుర్తించి తారక్ పేరుని నందమూరి తారక రామారావుగా మార్చారు. తారక్ జీవితంలో ఇప్పటి వరకు ఏదీ అంత సులభంగా రాలేదు. 2 అడుగులు ముందుకేసేసరికి ఏదో ఒక విధంగా షాక్ ఎదురయ్యేది. 1996 జనవరిలో సీనియర్ ఎన్టీఆర్ మరణం కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న కోట్లాది మంది తెలుగువారిలో తారక్ కూడా ఒకరు. తాతతో బంధం ఎక్కువ కాలం సాగలేదని తారక్ చాలా బాధపడ్డాడు. ఒక పెద్దింటి కుటుంబంలో పుడితే బ్యాక్గ్రౌండ్ ఎలాగూ ఉంటుంది, కానీ తారక్కి ఆ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ సాయపడలేదు. తొలినాళ్లలో సినిమా ఛాన్స్ల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అందుకేనేమో జూనియర్ ఎన్టీఆర్ని నెపో ప్రొడక్ట్గా ఎవ్వరూ చూడరు. మొదటి సినిమా నిన్ను చూడాలని ఆడకపోయినా నిరాశపడలేదు. స్టూడెంట్ నెంబర్ 1తో తన సత్తా ఏంటో తెలుగు ప్రజలకు తెలియచేశాడు. సుబ్బు పెద్దగా ఆడకపోయినా ఆదిలో అటు స్టూడెంట్ పాత్రలో కూల్గా ఉంటూనే ఇటు యాంగ్రీ యంగ్ మ్యాన్గా తొడకొట్టి సినీ పరిశ్రమలో మహామహులకే సవాల్ విసిరాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ట్రూ పొటెన్షియల్ని బయటకు తీసిన సినిమా సింహాద్రి. డాన్స్లో గ్రేస్, డైలాగ్ డెలివరీలో పవర్, ఎమోషనల్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్, ఒక్కటేంటి జూనియర్ ఎన్టీఆర్లోని అన్ని కోణాలను జక్కన్న బయటకు తీసి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కానీ సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, సాంబా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ సినిమాలు బాక్సాఫీస్ ముందు పెద్దగా ప్రభావం చూపించలేదు. సినిమాలు ఆడకపోయినా ఫ్యాన్ బేస్ పెరిగిన అతి తక్కువ మంది యాక్టర్స్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. సినిమా హిట్ అవ్వకపోవచ్చు, కానీ ఎన్టీఆర్ ఎఫర్ట్స్లో ఎక్కడా లోపాలు కనిపించేవి కావు. వాస్తవానికి లైఫ్ అంటే ఇదే. ఒక్కోసారి మనం మన బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం, కానీ ఏదీ వర్కౌట్ అవ్వదు. ఆ పీరియడ్లో జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో కూడా ఇదే జరిగింది. కానీ ఎవరైతే వెనకడుగు వెయ్యరో, ఎవరైతే నిరుత్సాహపడకుండా గోడకు కొట్టిన బంతిలా రెట్టింపు వేగంగా మళ్లీ ప్రయత్నిస్తారో వారినే సక్సెస్ వరిస్తుంది. యమదొంగతో ఎన్టీఆర్ కూడా ఇదే జరిగింది. అప్పటి వరకు లావుగా ఉన్న వ్యక్తి సడన్ గా సన్నబడి ఒక కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. రాజమౌళి సాయంతో ప్రేక్షకులను మెప్పించాడు. లావున్నప్పుడే డాన్స్తో ఈరగదీసిన తారకరాముడు ఇక సన్నబడ్డాక ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్లో స్టెప్స్ వేసి అలరించడం మొదలుపెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ పేజీల మీద పేజీలు డైలాగులు చెబుతూ ఉంటే నటిస్తున్నట్టు కాదు, జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. కఠినమైన డాన్స్ స్టెప్స్ వేస్తుంటే చాలా కష్టపడ్డాడనిపించదు. ఇంత సింపుల్గా, ఇంత గ్రేస్ఫుల్గా ఎలా చేస్తాడ్రా బాబు అని అనిపిస్తుంది. యమదొంగతో తారక్ ట్రాక్లో పడ్డాడు. కంత్రీతో పర్లేదనిపించాడు. అదుర్స్ డ్యూయల్ రోల్స్తో దొమ్ము రేపాడు. బృందావనంతో అత్తరు కొట్టేశాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ లైఫ్లో బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఆ తర్వాతే మొదలైంది. నా వరకు తారక్ కెరీర్ టెంపర్కి ముందు, టెంపర్ తర్వాత అని చెప్పొచ్చు. ఒక హీరోకి హిట్స్, ఫ్లాప్స్ సహజం.
తారక్కి కూడా గతంలో చాలా ఫ్లాప్స్ వచ్చాయి. కానీ బృందావనం, టెంపర్కి మధ్యలో వచ్చిన ఫెయిల్యూర్స్, వాటిని తారక్ డీల్ చేసిన విధానం హైలైట్. 2011 ఏప్రిల్లో విడుదలైన శక్తి నుంచి ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, 2014లో వచ్చిన రభస వరకు అన్ని సినిమాలు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే వచ్చాయి. వీటిల్లో కొన్ని కమర్షియల్ గా బాగానే ఆడినా ఎక్కడో వెలితి. ఎన్టీఆర్ నటనతో ఇష్యూ లేదు, సమస్యంతా స్టోరీ సెలక్షన్లోనే. అవి తారక్ స్థాయి సినిమాలు కావని ఫీలింగ్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ఫైట్లుంటాయి, పాటలుంటాయి, అత్తిరిపోయే డాన్స్ ఉంటుంది, అనర్గళంగా చెప్పే డైలాగులుంటాయని స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అందరికీ తెలుసు. అందుకే అటు ఫ్యాన్స్ అయినా ఇటు ప్రేక్షకులైనా తారక్ సినిమాల్లో వెతికేది స్టోరీ. దాదాపు 4 ఏళ్లు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇలా ఉన్నాయి అని ఫ్యాన్స్ కూడా అనుకునే పరిస్థితికొచ్చింది. ఒక వ్యక్తి గొప్పతనం అతని సక్సెస్లో కాదు, అతని ఫెయిల్యూర్స్లో తెలుస్తుందని అంటూ ఉంటారు. తారక్ విషయంలో ఇది 100% నిజం. దీనికి టెంపర్ సినిమా నిదర్శనం. తప్పులందరూ చేస్తారు, కానీ ఆ తప్పులను గుర్తించి వాటిని యాక్సెప్ట్ చేసేవాడే జీవితంలో ముందుకెడతాడు. ఒక స్టార్ హీరో వరుస ఫ్లాప్స్లో ఉండడం, దాన్ని లక్షలాది మంది అభిమానులు ప్రేక్షకుల ముందు ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. టెంపర్ సినిమా ఆడియో లాంచ్ సమయంలో తారక్ ఇదే చేశాడు. గత 2-3 సినిమాల నుంచి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాననిపిస్తోంది. మీకు నచ్చేంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను, మీరు కాలర్ ఎగరేసేలా చేస్తాను అని తారక్ అన్న మాటలు అభిమాని గుండెల్లో నిలిచిపోయాయి. తారక్ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రభస తర్వాత మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాడు. తనలో తాను యుద్ధం చేశాడు, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. హీ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ హిస్ టాలెంట్. ఒకే ఒక్క హిట్ అనుకుంటున్న ఫ్యాన్స్ కి టెంపర్ సినిమాతో ఫీస్ట్ ఇచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని మళ్లీ నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో తారక్ చేసిన దయా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనడంలో సందేహమే లేదు. వరుస ఫ్లాప్స్లో ఉన్నప్పుడు సేఫ్ జోన్ నుంచి బయటకొచ్చి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ని యాక్సెప్ట్ చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం పే ఆఫ్ అయింది. ఇది దయాగాడి దండయాత్ర అంటూ ప్రేక్షకులను మెప్పించాడు. జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఒక్కోసారి బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిందే అని నిరూపించాడు. అప్పట్నుంచి జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాన్నకు ప్రేమతోలో తండ్రి కోసం ఏదైనా చేసే కొడుగ్గా, జనతా గ్యారేజ్లో ఒక ప్రకృతి ప్రేమికుడిగా సటిల్ యాక్టింగ్ చేసి అందరినీ మెప్పించాడు. జై లవకుశతో ఈ జనరేషన్ హీరోలు టచ్ చేయని ట్రిపుల్ రోల్ కథతో దుమ్ము రేపాడు. ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో మేనరిజాన్ని చూపించి కళ్లతోనే హావభావాలు పలికి సంపూర్ణ నటుడిగా ప్రశంసలందుకున్నాడు. లైఫ్లో ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ తప్పవని, సంతోషం, దుఃఖం అనేవి జీవితంలో భాగమని జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణాన్ని చూస్తే అర్థమవుతుంది. వరుస హిట్లతో జోరు మీదున్న తారక్ లైఫ్లో సడన్ బ్రేక్ పడింది. అది సినిమా పరంగా కాదు, వ్యక్తిగత జీవితంలో. అరవింద సమేత షూటింగ్ జరుగుతుండగా 2018 ఆగస్టులో తారక్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అది కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ని కుదిపేసింది. కానీ నిర్మాతలు నష్టపోకూడదన్న కారణంతో వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం నుంచి తేరుకుని 5వ రోజే అరవింద సమేత షూటింగ్కి తారక్ వెళ్లాడు. అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ చేశాడు. మామూలుగా వరుస హిట్స్లో ఉన్న డైరెక్టర్స్తో పనిచేయడానికి చాలా మంది హీరోలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రభస తర్వాత తారక్ ఎంచుకున్న సినిమాలు, డైరెక్టర్స్ని చూస్తే తన సొంత ఫెయిల్యూర్స్ నుంచి ఆయన గొప్ప లెసన్స్ నేర్చుకున్నాడని అర్థమవుతుంది. ఇద్దరమ్మాయిలతో ఫ్లాప్ తర్వాత పూరితో టెంపర్, 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్తో నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత బాబీతో జై లవకుశ, అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్తో అరవింద సమేత. ఇలా ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్తోనే సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్డమ్ ఉన్న వ్యక్తికి ఇలా చేయడం అవసరం లేదు. బహుశా ఇలా ఎవరు చేయలేదేమో కూడా. కానీ ఫెయిల్యూర్స్ అనేవి జీవితంలో భాగమని తారక్ నమ్మకం. డైరెక్టర్స్ వాళ్ళని వాళ్ళు మళ్లీ నిరూపించుకునేందుకు తన వంతు సాయం, తన వంతు కృషి చేశాడు. ఇప్పుడు ఆచార్య తర్వాత కొరటాల శివతో దేవరా సినిమా చేసి జీవితం అనేది సక్సెస్, ఫెయిల్యూర్స్ కి అతీతమని, డైరెక్టర్ని, కథని మాత్రమే నమ్మాలని రుజువు చేశాడు. తారక్ జీవితంలో ఎన్నో మైల్ స్టోన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో RRR ప్రత్యేకం. దీనికి కారణం ప్రపంచ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్కి గుర్తింపు దక్కడం. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ రోల్ని ఇంకాస్త బాగా చూపించుండేదని, స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఉండాల్సిందని చాలామంది అనుకున్నారు. కానీ స్క్రీన్ టైంతో సంబంధం లేకుండా, హైప్ ఎలివేషన్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటో చెప్పేందుకు కొమరం భీముడో పాట ఒక్కటి చాలు. ఆ పాటలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఒక్కటి చాలు. తారక్ చేసిన సినిమాల గురించి, అతని సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి ఇప్పటి వరకు చెప్పాను. కానీ వీటన్నిటికీ మించి ఇతర హీరోలతో తారక్ని సెపరేట్గా నిలబెట్టే విషయాలు నా వరకు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి భాషపై తారక్కున్న పట్టు.
కర్ణాటక వెళితే కన్నడలో, తమిళనాడు వెళితే తమిళ్లో, కేరళ వెళితే మలయాళంలో, నార్త్ ఇండియాకు వెళితే హిందీలో, అమెరికాకు వెళితే ఇంగ్లీష్లో, జపాన్కు వెళితే జాపనీస్లో ఎన్టీఆర్ మాట్లాడడం ట్రూలీ ఇన్స్పైరింగ్. భాషలు నేర్చుకోవచ్చేమో కానీ ఆ యాస కూడా ఎలా వస్తుంది? హౌ? ఇట్స్ జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ థింగ్స్. వీటన్నిటి వెనుక తారక్ కష్టం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కడికి ఇన్ని లాంగ్వేజెస్ ఎలా వచ్చు అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ డెడికేషన్ నుంచి మనం కూడా నేర్చుకోవాలి. ఇక రెండోది, ఫ్యాన్స్తో అతనుకున్న కనెక్షన్. తారక్ నటన సినిమాల వరకే పరిమితం. ఫ్యాన్స్ విషయానికి వచ్చేసరికి మనసులో నుంచి మాటలు వస్తాయనిపిస్తుంది. ఇది సక్సెస్ మీట్లో అయినా, ఆరోగ్యం బాగోలేని ఫ్యాన్తో వీడియో కాల్లో అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయినప్పుడు మాట్లాడే మాటలైనా తారక్ తన మనసులో మాటలు చెబుతున్నట్టు ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం. అందుకే హిట్లొచ్చినా ఫ్లాప్లొచ్చినా ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. యాక్చువల్లీ అది తారక్ రెస్పాన్సిబిలిటీ. నలుగురి జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్కి వెళ్ళినప్పుడు మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ 100% నిర్వహిస్తున్నాడు. తన కుటుంబంలో జరిగిన విషాదం ఇంకెవ్వరికీ జరగకూడదని, మీ ఇంట్లో వాళ్లతో పాటు నేను కూడా మీ క్షేమం కోసం ఆలోచిస్తాను, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని ప్రతిసారి ఫ్యాన్స్కి చెబుతూనే ఉంటాడు. హీరో కటౌట్కి పాలాభిషేకం చేయడం, ట్విట్టర్లో రచ్చరచ్చ చేయడం, వేరే హీరోల ఫ్యాన్స్తో గొడవ పడ్డంలో ఏముంది? ఒక హీరోకి మనం నిజంగా అభిమానైతే, ఆ హీరోని మనం నిజంగా ప్రేమిస్తే, ఆ హీరోని మనం ఒక రోల్ మోడల్గా చూస్తే అతని జీవితం నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. దాన్ని మన లైఫ్లో అప్లై చేసి సక్సెస్ కొట్టాలి. ఫ్యాన్ వార్స్ చేశామనో, కటౌట్కి పాలాభిషేకం చేశామనో విన్నప్పుడు కంటే, నిన్ను చూసి నిన్ను స్ఫూర్తిగా తీసుకుని నేను సక్సెస్ అయ్యానని చెప్పినప్పుడే ఏ హీరో అయినా గర్వపడతారు. తారక్ కూడా ఇలాగే ఆలోచిస్తాడని నా నమ్మకం. రేపనే రోజున సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ తారక రాముడి జీవితం ఇప్పుడు బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. టెంపర్ ఆడియో లాంచ్లో చెప్పినట్టు ఫ్యాన్స్ కి నచ్చేంత వరకు గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటాడు. తన్ని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంటాడు. దాదాపు 10 ఏళ్ల ముందిచ్చిన ప్రామిస్ కి ఇప్పటికీ ఎప్పటికీ కట్టుబడే ఉంటాడు. మనల్ని అలరిస్తూనే ఉంటాడు. చివరిగా ఒక్క విషయం, జూనియర్ ఎన్టీఆర్ ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. స్టెప్స్ని రిహార్సల్ చేయకుండానే అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉండొచ్చు. గుక్క తిప్పుకోకుండా పేజ్లో డైలాగులను అనర్గళంగా చెబుతూ ఉండొచ్చు. గ్రేస్ఫుల్గా టీవీ షోలను హోస్ట్ చేస్తూ ఉండొచ్చు. గొప్ప సింగర్స్కే పోటీనిచ్చేలా పాటలు పాడుతుండొచ్చు. కానీ పని పట్ల అంకిత భావం, జీవితంలో డిసిప్లిన్ లేకపోతే, మన మీద మనకి నమ్మకం లేకపోతే, ఎంత గొప్ప నటుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒకరోజు పతనం అవ్వడం ఖాయం. అందుకే తారక్ పాటించే డిసిప్లిన్ని, డెడికేషన్ని మనం కూడా మన జీవితంలో అమలు చేయాలి. మన సక్సెస్ స్టోరీని మనం రాసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. జూనియర్ ఎన్టీఆర్ జర్నీపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.